ఓం శాంతి. మురళీ తారీఖు డిసెంబర్ 17, 2020. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, మీ శ్రేష్టమైన భాగ్యాన్ని తయారు చేసేందుకు సద్గురువు వచ్చారు. మీ నడవడికలు చాలా చాలా హుందాగా ఉండాలని బాబా అర్థం చేయిస్తున్నారు. ప్రశ్న: బాబా ఈ విధంగా అడుగుతున్నారు, ఇతరులపై దోషము మోపకుండా ఉండేందుకు డ్రామాలో ఏ ప్లాను తయారు చేయబడి ఉంది? జవాబు: బాబా చెప్తున్నారు, ఈ పాత ప్రపంచము వినాశనమయ్యే ప్లాను తయారు చేయబడి ఉంది. ఇందులో ఎవరి దోషమూ లేదు. ఈ సమయంలో ఈ ప్రపంచాన్ని నాశనం చేసేందుకు ప్రకృతి చాలా కోపంగా ఉంది. నలువైపులా భూమి కంపిస్తుంది, భవనాలు కూలిపోతాయి, వరదలు వస్తాయి, కరువు కాటకాలు వస్తాయి. అందువలన తండ్రి అంటున్నారు, పిల్లలు, ఇప్పుడు ఈ పాత ప్రపంచము నుండి మీ బుద్ధి యోగాన్ని తొలగించండి, సద్గురువు శ్రీమతమును అనుసరించండి. జీవించి ఉన్న దేహ భావము వదిలి స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేసే పురుషార్థము చేస్తూ ఉండండని బాబా అంటున్నారు. పాట: మనము ఆ మార్గములో నడుచుకోవాలి. ఓం శాంతి. ఏ మార్గములో నడవాలి? గురువు చూపించిన మార్గములో నడవాలి. కానీ వీరు ఏ గురువు? లేస్తూ కూర్చుంటూ మానవుల నోటి నుండి వాహు గురు అని వెలువడుతూ ఉంటుంది. గురువులైతే అనేక మంది ఉన్నారు. వాహు గురు అని ఎవరిని అంటారు? ఎవరిని మహిమ చేస్తారు? సద్గురు అయిన వారు ఒక్క తండ్రి మాత్రమే. భక్తి మార్గంలో అనేక మంది గురువులున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్కరిని మహిమ చేస్తారు. పిల్లల బుద్ధిలో సత్యమైన సద్గురువు ఒక్కరేనని, వారినే వాహ్ వాహ్ అని అంటారని ఉంది. సత్యమైన సద్గురువు ఉన్నప్పుడు అసత్యమైన వారు కూడా ఉంటారు. సత్యము సంగమయుగంలోనే ఉంటుందని బాబా అంటున్నారు. భక్తి మార్గంలో కూడా సత్యం యొక్క మహిమను గాయనం చేస్తారు. అత్యంత ఉన్నతమైన తండ్రి ఒక్కరే సత్యమైన వారు. వారే ముక్తిదాతగా, మార్గదర్శకులుగా కూడా అవుతారు. ఈనాటి గురువులు గంగా స్నానానికి గాని, తీర్థయాత్రలకు గాని తీసుకెళ్లేందుకు మార్గదర్శకులుగా అవుతారని బాబా అంటున్నారు. ఈ సద్గురువు అటువంటి వారు కాదు. అందరూ వీరిని ఓ పతిత పావన రండి అని తలుస్తూ ఉంటారు. పతిత పావనులని సద్గురువు ఒక్కరిని మాత్రమే అంటారు. వారు ఒక్కరు మాత్రమే పావనంగా చేయగలరు. ఆ గురువులు పావనంగా చేయలేరు. ఆ గురువులెవ్వరూ నన్ను ఒక్కరిని మాత్రమే స్మృతి చేయమని చెప్పరు. భలే గీతను కూడా చదువుతారు, కానీ అర్థము ఏమాత్రమూ తెలియదు. ఒకవేళ సద్గురువు ఒక్కరే అని తెలుసుకుంటే స్వయాన్ని గురువు అని పిలుచుకోరని బాబా అంటున్నారు. డ్రామా అనుసారము భక్తి మార్గపు డిపార్ట్మెంటే వేరుగా ఉంటుంది. అందులో అనేక గురువులు, అనేక భక్తులు ఉన్నారు. కానీ ఇక్కడ వీరు ఒక్కరు మాత్రమే గురువు. ఆ తర్వాత మొదటి నంబర్లో వచ్చేవారు ఈ దేవీ దేవతలు. ఇప్పుడు వారు చివర్లో ఉన్నారు. తండ్రి వచ్చి వీరికి సత్యయుగంలో
చక్రవర్తి పదవినిస్తారు. ఇప్పుడు అందరూ ఆటోమేటిక్గా వాపస్ వెళ్ళాలి. అందువలన సర్వుల సద్గతిదాత ఒక్కరే అని అంటారు. కల్పకల్పము సంగమ యుగంలోనే దేవీ దేవతా ధర్మము స్థాపన అవుతుందని మీకు తెలుసు. మీరు పురుషోత్తములుగా అవుతారు. వారు ఇక ఏ ఇతర పని చేయరు. గతి సద్గతిదాత ఒక్కరే అని గాయనం కూడా చేయబడుతుంది. బాబా చెప్తున్నారు, ఈ మహిమ ఒక్క తండ్రిది మాత్రమే. గతి సద్గతి ఒక్క సంగమ యుగంలో మాత్రమే లభిస్తుంది. సత్యయుగంలో ఒకే ధర్మం ఉంటుంది. ఇది కూడా అర్థం చేసుకోవలసిన విషయము కదా. కానీ ఈ బుద్ధినిచ్చేది ఎవరు? ఆ తండ్రే వచ్చి యుక్తిని తెలుపుతారని మీకు తెలుసు. శ్రీమతమును ఎవరికిస్తారు? ఆత్మలకు. వారు తండ్రే కాక సద్గురువు, టీచరు కూడా అయ్యారు. జ్ఞానము నేర్పిస్తారు కదా. మిగిలిన గురువులంతా భక్తి మాత్రమే నేర్పిస్తారు. తండ్రి ఇచ్చు జ్ఞానము ద్వారా మీకు సద్గతి లభిస్తుంది. ఆ తర్వాత ఈ పాత ప్రపంచం నుండి వెళ్ళిపోతారు. మీది అనంతమైన సన్యాసమని బాబా అంటున్నారు. తండ్రి తెలియజేస్తున్నారు, ఇప్పుడు మీ 84 జన్మల చక్రము పూర్తి అయ్యింది. ఇప్పుడు ఈ ప్రపంచము సమాప్తమైపోతుంది. ఎవరికైనా వ్యాధి సీరియస్గా ఉంటే వీరింక పోయేవారు. వీరినేం గుర్తుంచుకోవాలని అంటారు. శరీరము సమాప్తమైపోతుంది. ఆత్మ వెళ్ళి మరో శరీరాన్ని తీసుకుంటుంది. ఆశ పోతుంది. బ్రతుకుతారని నమ్మకం లేకుంటే బెంగాలులో గంగానదికి తీసుకెళ్ళి ప్రాణము పోవాలని నీటిలో ముంచేస్తారు. మూర్తులను కూడా పూజించి నీటిలో ముంచి మునిగిపో మునిగిపో అని అంటారు. ఇప్పుడీ మొత్తం పాత ప్రపంచమంతా మునిగిపోతుందని మీకు తెలుసు. అగ్ని ప్రమాదాలు జరుగుతాయి. ఆకలితో మనుష్యులు మరణిస్తారు. ఈ పరిస్థితులన్నీ రానున్నాయని బాబా అంటున్నారు. భూకంపాలలో ఇండ్లు మొదలైనవన్నీ పడిపోతాయి. ఇప్పుడు ప్రకృతికి కోపమొస్తే అందరినీ సమాప్తం చేసేస్తుంది. ఇటువంటి పరిస్థితులు ప్రపంచమంతటికీ వస్తాయి. అనేక విధాలుగా మృత్యువు కబళిస్తుంది. బాంబులలో కూడా విషము నింపబడి ఉంది. కొద్దిగా వాసన వస్తూనే తెలివి తప్పి పడిపోతారు. ఏం జరుగుతాయో పిల్లలైన మీకు తెలుసు. ఇవన్నీ చేయించేదెవరు? తండ్రి అయితే చేయించరు. ఇది డ్రామాలో నిర్ణయింపబడి ఉందని తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఎవరినీ దూషించరు. డ్రామాలో ఈ ప్లాను తయారు చేయబడి ఉంది. పాత ప్రపంచమే మళ్ళీ నూతన ప్రపంచంగా అవుతుంది. ప్రాకృతిక ఆపదలు వస్తాయి. వినాశనం తప్పకుండా జరుగుతుంది. ఈ పాత ప్రపంచం నుండి బుద్ధి యోగాన్ని తొలగించాలి. దీనిని అనంతమైన సన్యాసమని అంటారని బాబా అర్థం చేయిస్తున్నారు. ఇప్పుడు మీరు వాహ్ సద్గురువు వాహ్, మాకు ఇంత మంచి మార్గాన్ని చూపించారని మహిమ చేస్తారు. నన్ను నిందింపజేసే పనులు చేయకండి అని వారు పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. మీరు ఇక్కడ జీవిస్తూనే మరణిస్తారు. దేహాన్ని మరచి స్వయాన్ని ఆత్మగా భావిస్తారు. దేహము నుండి భిన్నంగా ఆత్మలుగా అయి తండ్రిని స్మృతి చేయాలి. ఇతడు వాహ్ సద్గురువు వాహ్ అని చాలా బాగా అంటాడు. పారలౌకిక సద్గురువుకు మాత్రమే వాహ్ వాహ్ అని మహిమ జరుగుతుందని
బాబా అంటున్నారు. లౌకిక గురువులైతే అనేక మంది ఉన్నారు. సత్యమైన సద్గురువు ఒక్కరు మాత్రమే. భక్తి మార్గంలో కూడా అలాగే సద్గురువు అనే పేరు కొనసాగుతుంది. సృష్టికంతటికి తండ్రి ఒక్కరు మాత్రమే. నూతన సృష్టి ఎలా స్థాపించబడుతుందో ఎవరికీ తెలియదు. శాస్త్రాలలో ప్రళయం జరిగిందని, మళ్ళీ రావి ఆకుపై శ్రీకృష్ణుడు వచ్చినట్లు చూపిస్తారు. రావి ఆకుపై ఎలా వస్తాడు ఇప్పుడు మీకు తెలుసు అని బాబా అంటున్నారు. కృష్ణుని మహిమ చేసినందున ఎలాంటి లాభము లేదు. ఇప్పుడు మిమ్ములను ఉన్నత కళలోకి తీసుకెళ్లేందుకు సద్గురువు లభించారు. మీరు ఉన్నతి అయితే మీ కారణంగా అందరికీ మేలు జరుగుతుందని అంటారు కదా. కనుక ఆత్మల తండ్రి కూర్చొని ఆత్మలకు అర్థం చేయిస్తున్నారు. 84 జన్మలు కూడా ఆత్మనే తీసుకుంటుంది. ప్రతి జన్మలో నామరూపాలు మారిపోతాయి. ఫలానా వారు 84 జన్మలు తీసుకున్నారని అనరు. ఆత్మ 84 జన్మలు తీసుకుంటుంది. శరీరాలైతే మారిపోతూ ఉంటాయి. ఈ విషయాలన్నీ మీ బుద్ధిలో ఉన్నాయి. బుద్ధిలో జ్ఞానమంతా మెదులుతూ ఉండాలి. ఎవరైనా వస్తే వారికి జ్ఞానము తెలపాలి. ఆదిలో దేవీ దేవతల రాజ్యం ఉండేది. తరువాత మళ్ళీ మధ్యలో రావణ రాజ్యం వచ్చింది. మెటికలు దిగుతూ వచ్చారు. సత్యయుగంలో సతోప్రధానమని అంటారు. తర్వాత సతో రజో తమో గుణాలలోకి దిగుతూ వస్తారు. చక్రము తిరుగుతూ ఉంటుంది. బాబా మమ్ములను 84 జన్మల చక్రంలోకి ఎందుకు తీసుకురావాలి అని కొంతమంది అంటారు. కానీ ఈ సృష్టి చక్రము అనాదిగా తయారై ఉంది. దీని ఆది మధ్యాంతాలు తెలుసుకోవాలి. ఇది తెలియని మనుష్యులను నాస్తికులని అంటారని బాబా అంటున్నారు. తెలుసుకున్నందున మీకు ఎంతో ఉన్నత పదవి లభిస్తుంది. ఈ చదువు అత్యంత ఉన్నతమైనది. చాలా పెద్ద పరీక్ష పాస్ అయిన వారి హృదయంలో మాకు చాలా పెద్ద పదవి లభిస్తుందని చాలా ఖుషి ఉంటుంది కదా. ఈ లక్ష్మీనారాయణులు తమ పూర్వ జన్మలో నేర్చుకొని మనుష్యుల నుండి దేవతలుగా అయ్యారని మీకు తెలుసు అని బాబా అంటున్నారు. ఈ చదువు ద్వారా రాజధాని స్థాపనవుతూ ఉంది. చదువు ద్వారా చాలా గొప్ప పదవి లభిస్తుంది. ఆశ్చర్యము కదా. ఇంత పెద్ద పెద్ద మందిరాలు ఏవైతే కట్టించారో, లేక గొప్ప గొప్ప విద్వాంసులు మొదలైన వారు ఎంతమంది ఉన్నారో, వారిని సత్యయుగం ఆదిలో వీరు ఎలా జన్మించారని అడగండి. వారు తెలుపలేరు. ఇది గీతలో తెలిపిన రాజయోగమే అని మీకు తెలుసు. గీతను పఠిస్తూ వచ్చారు. కానీ దాని వలన లాభము ఏమాత్రము కలగలేదని బాబా అర్థం చేయిస్తున్నారు. ఇప్పుడు తండ్రి కూర్చొని మీకు వినిపిస్తున్నారు. బాబా, మేము 5000 సంవత్సరాల క్రితము కూడా మీతో కలిశామని మీరంటారు. ఎందుకు కలుసుకున్నారు? స్వర్గ వారసత్వము తీసుకొనేందుకు, లక్ష్మీనారాయణులుగా అయ్యేందుకని అంటారు. పిల్లలు, పెద్దవారు, వృద్ధులు మొదలైన వారు ఎవరు వచ్చినా ఇది తప్పనిసరిగా నేర్చుకునే వస్తారు. ఇదే లక్ష్యము. ఇది సత్యమైన సత్యనారాయణ కథ కదా. రాజ్యస్థాపన జరుగుతూ ఉందని కూడా మీకు తెలుసు. బాగా అర్థం చేసుకున్న వారికి ఆంతరిక సంతోషము ఉంటుంది. బాబా అడుగుతున్నారు, రాజ్య పదవి తీసుకునే ధైర్యం ఉందా?
ఎందుకు లేదు బాబా? మేము చదివేది నరుని నుండి నారాయణునిగా అయ్యేందుకే అని అంటారు. ఇంతవరకు మేము స్వయాన్ని శరీరమని భావించేవారము. ఇప్పుడు తండ్రి మనకు ధర్మసమ్మతమైన చక్కని మార్గము చూపించారు. దేహి అభిమానులుగా అయ్యేందుకు శ్రమ పడాలి. మాటి మాటికి తమ నామరూపాలలో చిక్కుకొంటారని బాబా అంటున్నారు. నామరూపాలకు భిన్నంగా అవ్వండి అని తండ్రి అంటున్నారు. ఆత్మ అనేది కూడా పేరే కదా. తండ్రి సుప్రీం పరమపిత. లౌకిక తండ్రిని పరమపిత అని అనరు. పరమ అనే పదము ఒక్క తండ్రికి మాత్రమే వర్తిస్తుంది. వాహ్ గురువు అని కూడా వారినే అంటారు. మీరు సిక్కులకు కూడా అర్థం చేయించవచ్చు. గ్రంథ్ సాహెబ్లో అయితే పూర్తిగా వర్ణించబడింది. గ్రంథములో జప్ సాహెబ్లో సుఖమణిలో ఉన్నంత వర్ణన ఏ శాస్త్రములోనూ లేదని బాబా అంటున్నారు. ఇవే ముఖ్యమైన కొన్ని శబ్దాలు. సాహెబ్ను స్మృతి చేస్తే మీకు 21 జన్మల సుఖం లభిస్తుందని తండ్రి అంటున్నారు. ఇందులో తికమక చెందే మాటే లేదు. తండ్రి చాలా సులభం చేసి అర్థం చేయిస్తారు. ఎంతోమంది హిందువులు మార్పు చెంది సిక్కులుగా అయ్యారు. మీరు మనుషులకు మార్గం తెలిపేందుకు అనేక చిత్రాలు మొదలైనవి తయారు చేస్తారు. ఎంతో సులభంగా అర్థం చేయిస్తారు. మీరు మొదట ఆత్మలు, తరువాత అనేక ధర్మాలలోకి వచ్చారు. ఇది వెరైటీ ధర్మాల వృక్షమని బాబా అర్థం చేయిస్తున్నారు. ఈ యేసుక్రీస్తు ఎలా వస్తారో ఇతరులెవ్వరికీ తెలియదు. తండ్రి అర్థం చేయించారు. కొత్తగా క్రిందకి వచ్చిన ఆత్మకు కర్మ భోగం ఉండదు. క్రీస్తు ఆత్మ శిక్ష అనుభవించేందుకు ఏ వికర్మ చేయలేదు. సతోప్రధాన ఆత్మ వచ్చి ఎవరి శరీరంలో ప్రవేశిస్తుందో వారిని క్రాసు మొదలైన వాటిపైకి ఎక్కిస్తారు. క్రీస్తును కాదు అని బాబా అంటున్నారు. క్రీస్తు ఆత్మ మరో జన్మ తీసుకొని చాలా పెద్ద పదవి పొందుతుంది. పోప్ చిత్రం కూడా ఉంది. బాబా చెప్తున్నారు, ఇప్పుడు ప్రపంచమంతా పూర్తిగా పైసాకు కొరగాకుండా చెడిపోయింది. మీరు కూడా అలాగే ఉండేవారు. కానీ ఇప్పుడు మీరు పూర్తిగా రూపాయి విలువంతగా అవుతున్నారు. తర్వాత వారి వారసులు తింటారని అనుకోకండి. అదంతా ఏమీ ఉండదు. మీరు మీ చేతులు పూర్తిగా నింపుకొని వెళ్తారు. మిగిలిన వారంతా ఖాళీ చేతులతో వెళ్తారు. మీరు సంపన్నంగా సంపూర్ణంగా అయ్యేందుకే చదువుతున్నారు. ఎవరైతే కల్పక్రితము వచ్చారో వారే వస్తారని మీకు తెలుసు. కొంచెము విన్నా వచ్చేస్తారని బాబా అంటున్నారు. అందరూ ఒకేసారి చూడను కూడా చూడలేరు. మీరు అనేక మంది ప్రజలను కూడా తయారు చేస్తారు. బాబా అందరినీ చూడలేరు. కొద్దిగా విన్న ప్రజలుగా తయారవుతూ ఉంటారు. మీరు లెక్క పెట్టలేరని బాబా అంటున్నారు. పిల్లలైన మీరు సేవ చేస్తున్నారు. బాబా కూడా సేవ చేస్తున్నారు. బాబా సర్వీసు లేకుండా ఉండలేరు. ప్రతిరోజు ఉదయమే సేవ చేసేందుకు వస్తారు. సత్సంగాలు మొదలైనవి కూడా ఉదయమే జరుగుతాయి. అప్పుడు అందరికీ తీరిక ఉంటుంది. బాబా అంటున్నారు, పిల్లలైన మీరు ఇంటి నుండి ఉదయమే చీకటితో లేక
రాత్రిపూట చీకటిలో గాని రాకండి. ఎందుకంటే పోను పోను ప్రపంచము చాలా చెడిపోతూ ఉంది. అందువలన ప్రతి వీధిలోనూ ప్రతి సందులోనూ సేవా కేంద్రాల ఇళ్లకు దగ్గరలో ఉండాలి. ఇంటి నుండి సెంటరుకు వెళ్లేందుకు సులభమవ్వాలి. మీ సంఖ్య పెరిగినప్పుడు రాజధాని స్థాపన అవుతుందని తండ్రి చాలా సహజంగా అర్థం చేయిస్తున్నారు. ఈ రాజయోగము ద్వారానే స్థాపన చేస్తున్నారు. పోతే ఈ పాత ప్రపంచము ఉండనే ఉండదు. ప్రజలైతే అనేక మంది తయారవుతారు. మాల కూడా తయారవ్వాలి. సేవ చేసి చాలామందిని తమ సమానంగా తయారు చేయువారు మాలలోని మణులుగా అవుతారు. జనులు మాల తిప్పుతూ ఉంటారు, కానీ అర్థము ఏమాత్రమూ తెలియదని బాబా అంటున్నారు. చాలామంది గురువులు బుద్ధి కుదురుగా ఉండేందుకు మాలను ఇస్తారు. కామము మహాశత్రువు. రోజు రోజుకు చాలా చెడిపోతూ కఠినమవుతూ వస్తుంది. తమో ప్రధానమవుతూ పోతుంది. ఈ ప్రపంచము చాలా అశుద్ధమైనదని బాబా అంటున్నారు. మేము చాలా విసిగిపోయాము అని బాబాకు చెప్తూ ఉంటారు. త్వరగా సత్యయుగంలోకి తీసుకెళ్ళండని చాలామంది చెప్తారు. తండ్రి అంటున్నారు, ఓపిక పట్టండి, స్థాపన అయ్యే తీరాలి. ఇది నా పాలన. నా పాలనయే మిమ్ములను తీసుకెళ్తుంది. ఇది కూడా తెలిపించారు. ఆత్మలైన మీరు పరంధామం నుండి వచ్చారు. మళ్ళీ అక్కడికే వెళ్ళాలి. పాత్ర చేసేందుకు మళ్ళీ వస్తారని బాబా అంటున్నారు. అందువలన పరంధామాన్ని గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది. తండ్రి కూడా అంటున్నారు, నన్ను ఒక్కరిని మాత్రమే స్మృతి చేస్తే వికర్మలు వినాశనమవుతాయి. అందరికీ ఈ సందేశమునివ్వాలి. మీరు తప్ప ఏ ఇతర సందేశకులు మెసెంజర్లు లేరు. వారైతే ముక్తిధామము నుండి క్రిందకు తీసుకొస్తారు. వారు మెట్లు క్రిందకు దిగే తీరాలి. పూర్తిగా తమోప్రధానమైనప్పుడు తండ్రి మళ్ళీ వచ్చి అందరినీ సతోప్రధానంగా చేస్తారు. మీ కారణంగా అందరూ వాపస్ వెళ్ళవలసి వస్తుందని బాబా అంటున్నారు. ఎందుకంటే మీకు నూతన ప్రపంచం కావాలి కదా. ఇది కూడా డ్రామాలో రచింపబడి ఉంది. పిల్లలకు చాలా నష ఉండాలని బాబా అంటున్నారు. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, బాబా చెప్తున్నారు, ఈ దేహము యొక్క నామరూపాల నుండి భిన్నమై దేహీ అభిమానులుగా అవ్వాలి. సద్గురువును నిందింపజేయు నడవడికలు ఉండరాదు. రెండవ పాయింట్, బాబా చెప్తున్నారు, మాలలోని మణులుగా అయ్యేందుకు చాలామందిని మీ సమానంగా తయారు చేసే సేవ చేయాలి. రాజ్య పదవిని తీసుకొనేందుకు మేము చదువుకుంటున్నామనే ఖుషి ఆంతరికంలో ఉండాలి. నరుని నుండి నారాయణునిగా అయ్యేందుకు ఈ చదువు చదువుతున్నారని బాబా అంటున్నారు. ఈరోజు వరదానము. బాబా వరదానాన్ని ఇస్తున్నారు. కళ్యాణకారి వృత్తి ద్వారా సేవ చేసే సర్వ ఆత్మల ఆశీర్వాదాలకు అధికారి భవ. వివరణ:
బాబా చెప్తున్నారు, కళ్యాణకారి వృత్తి ద్వారా సేవ చేయడమే సర్వ ఆత్మల నుండి ఆశీర్వాదాలను ప్రాప్తి చేసుకునే సాధనము. మేము విశ్వ కళ్యాణకారులము అనే లక్ష్యం ఉన్నప్పుడు అకళ్యాణ కర్తవ్యము జరగదని బాబా అంటున్నారు. ఎటువంటి కార్యముంటుందో అటువంటి ధారణలుంటాయి. కార్యము గుర్తుంటే సదా దయాహృదయులుగా, సదా మహాదానులుగా ఉంటారు. ప్రతి అడుగులో కళ్యాణకారి వృత్తితో నడుస్తారు. మైపన్ అనగా నాది అనే అహంకారము రాదు, నిమిత్తమని గుర్తు ఉంటుంది. ఇటువంటి సేవాదారులకు సేవా ఫలితంగా సర్వ ఆత్మల ఆశీర్వాదాలకు అధికారము ప్రాప్తి అవుతుందని బాబా అంటున్నారు. స్లోగన్ బాబా చెప్తున్నారు, సాధనాల ఆకర్షణ సాధనను ఖండితం చేస్తుంది. ఓం శాంతి.